గాజువాక నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో గాజువాక ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఈ మేరకు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రికను గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు 100కు పైగా ప్రముఖ కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొంటాయని తెలిపారు. అర్హత కలిగిన యువతకు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా 3,000కు పైగా ఆఫర్ లెటర్లు అందించేలా భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది ఒక గొప్ప అవకాశంగా నిలువనుందని ఆగస్టు 29న శనివారం ఉదయం 9 గంటల నుండి శ్రీనగర్ టీఎస్ఆర్ టీబీకే కళాశాల మైదానంలో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వచ్చి పాల్గొని కంపెనీస్ అక్కడికి వస్తున్నాయి, సుమారు 100 కంపెనీస్ వస్తున్నాయి. అందులో మీకు ఉద్యోగం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అందరూ వచ్చి రండి అని చెప్పి కోరుతున్నాను మీ ద్వారా. నమస్కారం. ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, అలాగే ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయా అనే విషయం తెలియక చాలామంది యువకులు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో, అంటే చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ అవకాశం ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో, అలాగే మేము చదువుకున్నటువంటి రంగం ఆ రంగానికి తగ్గట్టుగా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఆ ఇండస్ట్రీలో జాబు ఎక్కడుందో తెలియనటువంటి సందర్భంలో ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్నటువంటి నేపథ్యంలో అటు అన్ఎంప్లాయిడ్ యూత్ని, అలాగే ఇండస్ట్రీ ఏదైతే మన పరిసర ప్రాంతంలో ఉందో ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హెచ్ఆర్స్ని తీసుకొచ్చి ఒక వేదిక మీద పెట్టి ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే ఇండస్ట్రీకి తోడ్పాటు అందించాలి అని ఒక మంచి ఉద్దేశంతో మరి జాబ్ మేళాని మేము పెట్టడానికి నిర్ణయించుకున్నామండి. ముఖ్యంగా ఇది నియోజకవర్గ స్థాయి జాబ్ మేళా. అంటే మేము సాధ్యమైనంత వరకు ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటిది, అలాగే కొంచెం ఒక గాజువాక అంటే ఇటు వెస్ట్ నుంచి రావచ్చు, లేకపోతే మనకి పక్కనటువంటి పెందుర్తి నియోజకవర్గం నుంచి రావచ్చు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతోనే హెచ్ఆర్ మేనేజర్స్తోని మాట్లాడి, అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా తెలియజేస్తూ మరి జాబ్ మేళా కండక్ట్ చేయడానికి మేము ఒక నిర్ణయం తీసుకున్నామండి. గత ఏడాది కూడా మేము జాబ్ మేళా కండక్ట్ చేసాం. చాలా విశేషంగా మాకు స్పందన వచ్చింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో చేయడానికి నిర్ణయించుకొని మరి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే, మా ప్రెస్ మిత్రుల ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ని, అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నుంచి ఇచ్చేసినటువంటి అధికారులను కూడా ఈ వేదిక మీద కూర్చోబెట్టడం జరిగింది. అలాగే మా నాయకులందరూ కూడా కూర్చున్నారు. అయితే అందుకని నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది, మరి 29వ తారీఖున, ఈ నెల 29వ తారీఖున మేము టీఎస్ఆర్ టీబీకే బలరామకృష్ణ గారి కాలేజీలో వారి యొక్క సౌజన్యంతో మాకు గతంలో కూడా సహకారం అందించారు, ఇప్పుడు కూడా సహకారం అందిస్తున్నారు. అక్కడ ఈ జాబ్ మేళా పెట్టడానికి నిర్ణయించుకున్నాం. ఇదైతే అందరికీ అందుబాటులో ఉంటుంది. అటు బస్సు ప్రయాణించే దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు కావచ్చు, అలాగే ఆ బస్సు సౌకర్యం ఆటో ద్వారా వచ్చినటువంటి వారు కావచ్చు. ఎందుకంటే రోడ్డును ఆనుకొని ఉంటుంది కనుక ప్రయాణం చేసి రావడానికి వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో మరి టీఎస్ఆర్ టీబీకే కాలేజ్కిలో పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక మరొకమారు నేను అందరికీ కూడా మీ ద్వారా ఈ నెల 29వ తారీఖు జరగబోయేటువంటి జాబ్ మేళాకి మరి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో, ఇటు ఫార్మా రంగంలో పనిచేయాలనుకున్నా, ఏఎంటీజెడ్లో పనిచేయాలన్నా, లేకపోతే మనకు ఆటోనగర్లో ఉన్నటువంటి ఇండస్ట్రీలో పనిచేయాలన్నా, ఐలా ఏరియాలో సంబంధించి ఆ ఏరియాలో పనిచేయాలనుకున్నా,
అలాగే VSCZలో మనకి ఉన్నది ఆ ఏరియా నుంచి కానీ, అలాగే ఆ గంగవరం పోర్ట్కి సంబంధించినటువంటి వారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి. సో సుమారు 100 కంపెనీస్ పైన ఈసారి వస్తుందని, అలాగే ఫార్మాసిటీ మనకి ర్యామ్కి ఫార్మాసిటీకి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా తెలియజేయడం జరిగింది. సో సుమారు 100 కంపెనీస్ దాకా వస్తాయని చెప్పేసి మాకు కన్ఫర్మేషన్ ఉంది. కనుక ఇందులో మరి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ రంగంలో పనిచేయాలనుకుంటున్నారో, ఆ ఛాలెంజెస్ని మీకు సంబంధించినటువంటి ఫీల్డ్లో అటు ఫార్మా కావచ్చు, లేకపోతే ఎక్స్పోర్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీలో కావచ్చు, అలాగే AMTZలో ఉన్నటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి కావచ్చు, అలాగే మార్కెటింగ్ సంబంధించినటువంటిది కానీ, లేకపోతే పోర్ట్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కానీ, అలాగే పోర్టు ఎలైడ్ ఇండస్ట్రీస్లో కావచ్చు, లాజిస్టిక్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్లో కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఆసక్తి కలిగినటువంటి వారు ఇందులో పాల్గొనవలసిందిగా మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. అయితే గత ఏడాది కూడా మేము చేసాం. ఆ గత ఏడాది మేము 12వ తారీఖున 12 నెలలు పూర్తి చేసామండి. దాన్ని కూడా విశేషంగా జాబ్ మేళాకి సంబంధించి స్పందన వచ్చింది. అప్పుడైతే మాకు 75 కంపెనీస్ దాకా వచ్చినాయి. సుమారు ఒక 3,000 నుంచి 5,000 దాకా వచ్చారు. అంటే జనరల్గా కొంతమంది వచ్చి అప్లికేషన్ ఇచ్చారు, కొంతమంది విజిట్ చేశారు, కొంతమంది విజిట్ చేసి అన్ని చూసుకొని వెళ్ళింది. అలాగే మనం 1352 వరకు కూడా మనం వారికి ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరిగింది. సో ఈసారి కూడా మేము ఒక 10,000 దాకా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సుమారు 3,000 పై వరకు ఆఫర్ లెటర్లు ఇవ్వడానికి మేము ఆలోచన చేస్తున్నాం. ఆ తగ్గట్టుగా ఆ ఏర్పాట్లు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందుకని దీనికి ముఖ్యంగా మీ ద్వారా యువకులు తెలియజేసేది, అవకాశాలు ఉన్నాయి, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మనకి ఎక్కడ అవకాశాలు ఉన్నాయా అని తెలియక సతమతం అవుతున్నటువంటి యువతకి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇండస్ట్రీలో కూడా చాలామందికి